అందరికీ ఉద్యమాభివందనాలు. నా పేరు బాకారం లావణ్య. తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీగా నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఈరోజు గన్ పార్కులో మా తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ కష్టపడ్డది మహిళలే, ఎక్కువ నష్టపోయింది కూడా మహిళలే. అలాంటి ప్రభుత్వాన్ని ఏమంటారు, త్యాగం ఒకటి భోగం ఒకటి అని చెప్పేసి మాట్లాడి మా 1200 మంది త్యాగాల మీద నిచ్చెనేసుకొని కూర్చున్న మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఎక్కడ కూడా ఉద్యమకాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మీకు ఏమి చేయలేదు, మేము ఇస్తామని హామీలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇస్తామని చెప్పేసి మాకు హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదికి ఎక్కువ అయిపోయింది. అయినా కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన డిమాండ్లను మాత్రం ఇప్పటి వరకు నెరవేర్చకపోగా, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఇప్పుడు నా దగ్గర కోచిన అడ్డంగా నిలువ కోసినా కూడా నా దగ్గర ₹1 లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే అంటున్నాము, జూన్ 2 తారీఖు ఎల్లుండి కానీ జూన్ 2 తారీఖు మిమ్మల్ని మేము కోసి తీసి చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీకు గుర్తింపు కార్డు ఇవ్వడానికి మీకు ఖర్చు ఏమి ఉండదు. ఇంకోటి 250 గజాల స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏమీ అవసరం ఉండదు. భూములు అనేటివి ఎవరి ఏరియాలలో వాళ్ళ జిల్లాల వారిగా కూడా గవర్నమెంట్ ఆస్తులు అనేటివి నయము ఆక్రమించిన ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పేసి మీరే చెప్పిన గత ప్రభుత్వంలో చెప్పిన విధానం ఉంది. కాబట్టి ఏవైతే ఆ భూములు ఉన్నాయో ఎవరి భూములు వాళ్ళ భూములు వాళ్ళు, మా భూములు మాకు. ఏ జిల్లాల వారు మీకు ఒకటే దగ్గర ఇయ్యలేకున్నా కూడా ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల వారికి ఉద్యమాలు చేసిన వారికి ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల వారిగా ఇచ్చినా కూడా మాకు చాలా సంతోషం అని మీరే అన్నారు. ఏమంటారు, ఫస్ట్ లో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు, పెన్షన్ ఇస్తామన్నారు. మీరు ఇచ్చిన డిమాండ్లలో అన్ని డిమాండ్స్ నెరవేర్చకుండా కనీసం ఈ జూన్ 2 తారీఖు మాత్రం ఏదో ఒక సూచన ఇస్తే మాత్రం బాగుంటది. ఒకవేళ ఏదో సూచన ఇవ్వకుంటే మాత్రం ఇది పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది అని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యమకారుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ ఉద్యమాభివందనాలు, మీడియా మిత్రులకు కూడా ఉద్యమాభివందనాలు.